విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న స్కార్పియో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపు పడింది. అటుగా వస్తున్న లారీ స్కార్పియోను ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. ప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నరసింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. నరసింగరావును ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఓ కేసు విషయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్, శాంతారావు దుర్మరణం పాలవటం దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నరసింగరావు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.